కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రభుత్వ పనితీరును వ్యతిరేకంగా నిరసనలు తెలిపితే స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇష్టానుసారంగా మాట్లాడారని, అర్ధరహిత ఆరోపణలు చేశారని మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుద్ధపూసలు సత్యహరిచంద్రులు అని వలించిన ఎమ్మెల్యే శుద్ధపూసలు సత్యహరిచంద్రులు ఎవరనే విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని చురకలంటించారు. పటేల్ పట్వారీ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాసేవ చేశానని, ఏనాడు కూడా ఓ వ్యక్తి వద్ద కానీ ఓ అధికారి వద్ద కానీ ఒక్క పైసా లంచం తీసుకోలేదని, ఒకవేళ నేను లంచం తీసుకున్నట్లయితే మీ వద్ద ఆధారాలు ఉంటే నిరూపించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. మీరు సర్పంచ్ కాక మునుపు మీ ఆస్తులు ఎన్నో, మీరు ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు ఎన్నో ప్రజలకు తెలపాలని, నేను ఎమ్మెల్యే కాక ముందు నా ఆస్తులు ఎన్నో, నేను ఎమ్మెల్యే అయ్యాక ఉన్న ఆస్తులు ఏమిటో ప్రజలకు తెలిసేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. నా జీవితంలో ఒక్క రూపాయి వంత లంచం తీసుకోలేదు. ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు. ఏ విచారణకైనా సిద్ధం నేను, ఏ శిక్షకైనా విచారణ సిద్ధం నేను, ఏ విచారణకైనా. మీరంతా ప్రజలకు తెలుసుకోండి, నేను కాంటలేదు. కానీ ఏమైతే అంటే ఇప్పుడు మన అన్నాడు చూడు, ఆయన శుద్ధపూస లేక హరిచంద్రు లేక మాట్లాడుతాడు. నిజమే, శుద్ధపూస లేక మాట్లాడటం తప్పు పని చేసినప్పుడు శుద్ధపూస లేక మాట్లాడతారు, హరిచంద్రులు లేక మాట్లాడతారు, ఇతరులు దొంగలు అంటారు, వాళ్ళు శుద్ధపూసలమే అని చెప్తారు. కానీ దానికి ఒక విచారణ ఉండాలి. ఒకటి ఏంటంటే ఓ మంచి విచారణ కమిటీ ద్వారానే విచారణ చేయించి వాళ్ళ బండారం బయటపడితే మాత్రం నిజం తెలిసే ప్రజలకు గెలిచిపోతాయి. వాళ్ళ విషయాలు బండారం బయటనే ఓ విచారణ కమిటీతో విచారణ చేయించుకున్నది. అందుకొరకు ఏంటంటే ఈ మన కాన్స్టిట్యూషన్ ఎవరు లీడర్లు కానీ ఆయన ముందుకు వచ్చే సరే మంచి అందరూ, ఎందుకంటే ప్రజలకు నూతన సంప్రదాయాలు సృష్టించాలి. ప్రజలకు ఏ లీడర్ ఎటువంటో సందేశం వేయాలి. సరే వాళ్ళ ఇష్టం ఇష్టలేదు, వాళ్ళ ఇష్టం మనం అడగనికి రాదు. కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేస్తాను, నాకు ఎవడైంది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ నువ్వు ఆరోపణ చేసినావు కదా, నువ్వు నేను ముందర ఎవరి సంగతి మన ఇద్దరం పోదాం. ఈడీ ఉంటారు, ఏసీబీ ఉంటుంది, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో ఉంటాయి, బాగానే ఉంటాయి, విజిలెన్స్ ఉంటుంది, అదేవిధంగా అన్ని గవర్నమెంట్లు ఉండవు. మనం పోయి రిక్వెస్ట్ చేద్దాం, మా మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఎంక్వైరీ చేద్దాం, చేయండి రిక్వెస్ట్ చేద్దాం. అది కాదనుకో, అది సాధ్యమో గల పాజిబుల్ కాబట్టి ఏదో స్వచ్ఛంద సంస్థలు మంచి పేరునే ఉంటుంది, ఎన్జిఓస్ ఏదో మంచి పేరు, వాళ్ళతో చేపించుకుంటే నేను చెప్పేలేదు, నువ్వు చెప్పేలేదు, ప్రజలకు తెలిసిపోతా ఎవడేంది అనేది. ఎవడు శుద్ధ పూస, ఎవడు చంద్ర ప్రజలే తెలుసుకుంటా, మనం చెప్పవలసిన అవసరం లేదు. దానికి రెడీగా అన్న మంచి సంతోషం. అదేవిధంగా ఒకవేళ ఆయనకు ఆలస్యం అయితే అంతలోగల ఇంకా తొందర చేసుకుందాం అనుకో, అంతలో చెప్తాం. అది ఎప్పుడైతే అది చెప్పి అది ప్రయత్నం చేద్దాం, నిజంగా శుద్ధ ఉంటే దానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు గవర్నమెంట్ నువ్వు ప్రయత్నం, మన ఇద్దరం పోయి బతిలాడదాం వాళ్ళను చేయమని. అందుకే అది వాళ్ళు లేట్ అయితే ఆలస్యం అయితే అంటే తొందర అంటే రసీదు తప్పితే మసీదు అనేది మేము ఇంకటికి మా ఊళ్ళో రసీదు తప్పితే మసీదు. అది లేట్ అయితే అంటే భవానమ్మ గుడి ఉండదు, అమ్మవారితో అనుకో, ఇంకా రామేశ్వరి ఏ దేవాలయంతో అనుకో, ఆ దేవుళ్ళ పాదాలకు చేతులు పెట్టి ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వెంత సంపాదించుకున్నావు నువ్వు చెప్పాలి, నేనెంత సంపాదించావు నేను చెప్పాలి, నీ ఆస్తులు ఎంతో నువ్వు చెప్పాలి, నా ఆస్తులు ఎంతో నేను చెప్తా. అంటే అదనగా మంచిదా కాశం అట్లనే బయట పెట్టాలి, ఇట్లనే బయట పెట్టాలి, ప్రజలకు గెలవాలి. కాబట్టి నేను ఏంటంటే ప్రజలతోటి మేము విన్నమించేయండి అంటే గమనించాలంటే ఎవరేంది మీరు తెలుసుకునాలి, ఎవరేం మాటలు ఏం మాట్లాడి తెలుసుకొని నిజమేందో అబద్ధమే తెలుసుకుని వాళ్ళు తెలుసుకుని చాలామంది ప్రజలకు ప్రజలకు తెలుసుకుంటారు తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్రజలకు మనకు ముఖ్య సందేశం పంపాలంటే ఈ విధంగా ముందుకు రావాలని కోరుతున్నాను నేను. అదేవిధంగా నేను కూడా ఇంతకుముందు కూడా మీకు కొంతమంది వినొచ్చు, మీ విలేకరులు కూడా వినొచ్చు అనుకుంటా, మీరు ఎవరైనా ఇంత ఉండరు లేదు. నాకు కారు పెట్టే అరతోనే కారు పెట్టగలుగుతా, అన్నం పెట్టిపిస్తా. నా చుట్టుముడు ఊళ్ళకి అంతా పోయి ఎవరెవరికి ఏం పనులు చేసినో అడుగురి, ఒక్క రూపాయి కూడా లంచమించినా తెలుసుకుంటా అని చెప్పినా మీకు మంచిగా చెప్పిన మాట అన్నది. ఇప్పుడైనా మీరు తెలుసుకోండి, తప్పేమున్నది. అరే మేము ఇట్లుండాం కూడా ఇవన్నీ వెనక కూడా అంట చూడు, నిజాయితీ మంచివాడిని ఇట్లా ఆయన నిందలు మోపుతారు అని అంటారు అనేది. కాబట్టి అది మంచి సంప్రదాయం కాదు. ఇంకా తటిమయ ఇన్ని రోజులు మేము కొత్తగా వచ్చారు, సరే అభివృద్ధి మేము అటంగా చేయని అనుకున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భం ఏమంటే
నిన్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు మొన్న ధర్నా ఎందుకు చేసిరు అని మాట్లాడండి. ధర్నా ఎందుకు చేసామంటే కాళేశ్వరం గురించి, కాళేశ్వరం అంటే ఏందో మీకు కూడా తెలుసు. ఇంటర్నేషనల్ డిస్కవరీ ఛానల్ అని ఒకటి ఉండదు. అది ఎంత పెద్ద రాష్ట్రం మీకు అంత గుర్తు. కాళేశ్వరం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నా తెలుసు, హైకోర్టు న్యాయమూర్తులు ఏమన్నా తెలుసు, అంతా మీకు గుర్తు. ఆ విషయం చెప్పడానికే ధర్నా చేసి ఆ విషయం చెప్పినాం. ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ కాళేశ్వరం అంటే ఏంటి, మేడిగడ్డ అంటే అందులో ఎంత, అవన్నీ చాలాసేపు అయితే చెప్పడానికి అది చెప్పని చేసినాం. సరే దాంట్లో ఏదో పొరపాటునని పీసీ ఘోష్ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించారు, ఏకసభ్య కమిషన్ నియమించారు. కమిషనర్ గారు రిపోర్ట్ ఇచ్చాడు, మీరు చర్య తీసుకోమని. చర్య తీసుకున్నాలే కదా, చర్య రిపోర్ట్ ఇచ్చిండు కదా, చర్య తీసుకోండి. పోనీ అసెంబ్లీ పెట్టి చర్చిద్దాము, మంచి అసెంబ్లీ పెట్టి చర్చిద్దాం అన్నావు కదా, చర్చిద్దామన్నాళ్ళు. మరి అసెంబ్లీలో దానికి హరీష్ రావు గారు ఆధారాలతో పేపర్లతో యుక్తంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు అడ్డపడుతున్నారు? చర్చ అన్నప్పుడు అన్ని వివరంగా జరగాలి కదా, ఎందుకు అడ్డుపడ్డారు? అదేవిధంగా మీ మిత్రపక్షమైన ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాటలే మీకు అంత చూసారు, గాలాల గురించి మాట్లాడాను. మరి ఎందుకు చేస్తున్నారని అది మాట్లాడాను, దానికి ధర్నా చేసినాం. మీరు పీసీ ఘోష్ ఇచ్చిన ఎందుకు తీసుకుంటలేరు చర్య, మేము తీసుకోవట్లేదు. మరి అక్కడ చర్చ ఎందుకు, చర్చ సందర్భంగా ఎందుకు అందరు మాట్లాడిస్తలేరు అన్నారు. దాని కొరకే ధర్నా చేసినాం. ఇక సిబిఐకి ఇచ్చిండా, అది మేము వద్దట్లేము. అప్పుడేమో సిబిఐ బీజేపీ జేబు సంస్థలు ఉన్నాడు కదా, మళ్ళీ నేను ఎప్పుడైతే ఏ సంస్థ అయింది వాళ్ళే చెప్పాలి, దానికి అంటలేము. ఇంకో విషయం ఏమన్నాడంటే అయ్యవారిపల్లె తంగెలపల్లి దగ్గర బిల్లులు ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వక ఆలస్యమైన అన్నాడు. బిల్లులు అనేది మీరు అంతా చూస్తూనే ఉండరు. అప్పుడు 2 సంవత్సరాలు కరోనా వర్ష వచ్చింది. కరోనా వచ్చుకోవడం వల్ల కొద్దిగా బిల్లులు లేట్ అయిన మాట వాస్తవం, మళ్ళీ అధికారం వచ్చేటి ఎప్పుడు అయిపోవ పనులు, మళ్ళీ అధికారం వచ్చేటి ఎప్పుడు అయిపోవు, కానీ బిల్లులు లేట్ అయిన మాట వాస్తవం. అంటే తొలుత నుంచి అయిన సాంప్రదాయం ఏంది, కాంగ్రెసు శాంక్షన్ అయిన పనులను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం చేసి, తెలుగుదేశం టైంలో శాంక్షన్ అయిన పనులను కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ శాంక్షన్ అయిన పనులను మిగిలితే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. అది సంప్రదాయం, ప్రజల సొత్తు, అది డబ్బులు ప్రజల సొత్తు ఇవ్వాలి. దాని గురించి వివరంగా చెప్తా. మళ్ళీ ఒకసారి ఆ పనులు ఏంటివి, ఎవరేం చేసిరు, ఎవరు ఎట్లా అయింది, అవన్నీ వివరాలు తర్వాత చెప్తా మీకు. అందుకే వివరంగా చెప్తా ఒకసారి. ముఖ్యంగా అసలు కొత్త ఏంటంటే కొంతమంది వ్యక్తులు చెడు పనులు చేసేవాళ్ళు కానీ, తప్పుడు పనులు చేసేవాళ్ళు కానీ ఏం చేస్తారంటే వాళ్ళ తప్పులు దాచిపెట్టేందుకు, తప్పులు తన నుంచి వాళ్ళ మంచి దృష్టి మళ్ళించేందుకు యువతల మీద నిందలేసే అలవాటు పడుతుంది, యువతల మీద నిందేస్తారు. కానీ ఏంటంటే ఒక పదవికి పేదోడు అయినా రావచ్చు, ధనికుడైనా రావచ్చు. కానీ ఆ పేదోడు కానీ ధనికుడు కానీ వాళ్ళు ఏ విధంగా సంపాదించారో అది బయట పెట్టాలి, బయట చెప్పుకున్నది, దానికి సమాధానం చెప్పాలి. గత ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు, ఎన్నో ఎలక్షన్లో చూసినాం కదా. ఏ ఎలక్షన్లో వాళ్ళు నేను మర్చిపోవచ్చు, కానీ ఏ ప్రత్యర్థిని అని ఎవరి గురించి అయితే నేను మాట్లాడలే. ఒకవేళ మర్చిపోతే మీరు చెప్పాలి. నేను ఎప్పుడైనా ఎలక్షన్లో మాట్లాడాలంటే నా గురించి నేను ఏం పనులు చేసినా, ఏ పార్టీల గురించి మాట్లాడతా. మీరు ఎప్పుడైనా గమనించి, మా చిన్నప్పటి నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ అన్నీ చేసుకుంటూ, జెడ్పీటీసీ అని చేసుకుంటూ ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించడం గమనించండి మీరు. కానీ వీళ్ళపల్లి శంకర్ గారు గత ఎలక్షన్లో నేను ఆస్తులు సంపాదించిన, డబ్బులు సంపాదించిన అని అన్నాడు. ఆయన పేరు పెట్టాడు, ఆస్తులు సంపాదించిన, డబ్బులు సంపాదించి అన్నాడు. దాని గురించి మాట్లాడాలి, తప్పే చెప్పాలి. అది ఆస్తులు ఎట్లా నేను చెప్పాలి, ఆయన చెప్పాలి. ఏంటంటే నేను చెప్పాలి దాని సమాధానం, ఆయన చెప్పాలి. ఆయన సర్పంచ్ కాకముందు ఆయన ఆస్తులు ఎంత, అలా పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎంత, మేము సర్పంచులు ఇతర పదవులు కాకముందు మా పెద్దల ఆస్తులు ఎంత, మేము సంపాదించింది ఎంత. ఎక్కువ సంపాదిస్తే ఆయన సమాధానం చెప్పాలి, ఎక్కువ సంపాదించి నేను కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇట్లా కష్టపడి సంపాదించిన అవన్నీ చెప్పాలి, ఏ విధంగా సంపాదించాను.
మంచి సంప్రదాయం కదా, అది చెప్పుకున్నాలే. ఆయన ఏమన్నాడు, మీకు ఇండ్లు ఎక్కడ విన్నాను, ఇండ్లు ఎక్కడ నీకు ఇండ్లకి ఈయనకి ఇంత బిల్డింగ్లు ఎట్లకి వెళ్ళి వచ్చినాయి అన్నాడు. మీరు అన్నీ బాగా ఇండ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, మాకు ఇండ్లు ఇప్పుడు కాదు, ఆయనకి ఎప్పుడు వచ్చిందో ఆయన చెప్పాలి. కానీ మా మా పెద్దలకి మా ఆయన గారికి మా నడువులే, మా గ్రామం నడువులే బిల్డింగ్ అంటే బంగ్లా అంటారు చూడు, బంగ్లా. దాని తర్వాత ఏర్పడిన తర్వాత మా దశ పెద్ద ఏమంటారు దాన్ని మీదే మదర్ పెద్ద ఇల్లు ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు ఇల్లు కూడా ఎమ్మెల్యే కాకముందు కట్టింది. ఇప్పుడు ఇల్లు కూడా ఎమ్మెల్యే కాకముందే మా పెద్దల నుంచి బిల్డింగ్లు ఉండేవి. రెండోది ఏమంటే అరే ప్రచారమైన ఊళ్ళలో మేము పెద్ద పట్టించుకోవాలంటే అది వచ్చింది కష్టం, అది తప్పు. ఇప్పుడు ఒక సోదరు అంటాడు, నువ్వు సపోర్ట్ చేయమంట అయిపోయి. అయితే కాళ్ళు ఎట్లకి వెళ్ళి వచ్చినా అన్నాడు. కాళ్ళు నేను వాడుతున్నా, కాళ్ళు ఎట్లకి వెళ్ళి వచ్చాను. మరి నీకు ఎట్లకి వెళ్ళి వచ్చి చెప్పాలి. కానీ అదే ఊరికి మేము పోయేది ఎడ్ల బండ్ల మీద పోయినాం. సవారి బండ్లు అంటే గజ్జల బండ్లు ఉంటాయి, సవారి బండ్ల మీద తిరిగినాం. సైకిల్ మీద తిన్నాం, సైకిల్ మోటార్ల మీద తిన్నాం. ఎమ్మెల్యే కాకముందు క్వాలిస్ బండి ఉండేది మాకు, డిజైర్ కారు ఉండేది, నల్ల కారు, ఇన్నోవా కారు, పచ్చ కారు ఉండేది. అంతకుముందే ఎమ్మెల్యే కాకముందు అది. ఇప్పుడు తెల్ల కాళ్ళు, ఇప్పుడు పార్చన వచ్చినాయి కదా, అవి ఎట్లకెళ్ళి తెచ్చినావు అడిగి మంచిది అడిగినావు. అయితే తెలుసుకో, నేను నా తాను ఎస్బీఐ బ్యాంక్ ఖాతాను మీకు ఇస్తే అది కాదు, అది అవన్నీ చూపిస్తాను నేను. నా ఖాతాలకు నేను పంట పండించింది కూడా వస్తుంది ఎంత అని, నా జీతం ఉంటుంది, జీతం ఎంత అది వస్తుంది. అవి కలిపే నేను బ్యాంకులో లోన్ తీసుకొని కాళ్ళు తెచ్చినాయి. మొత్తం ఏ టు జెడ్ నా ఖాతా మీకు నెంబర్ ఇస్తే మొత్తం నా చరిత్ర అంతా అతనే ఉంటుంది. ఆ ఖాతానే నా ఏటీఎం అది కదేవా, ఏటీఎం కార్డు నాది కదేది. అయితే నేను అప్పులు తీసుకున్నా, నా జీతాన్ని కట్టినా, అట్లా సంపాదించుకుని. నేను తాను నాకు వాడు కారు దానం ఇచ్చింది కాదు, ఓడి తాను రూపాయి అడగలే. మేము అట్లా అన్నాం. తర్వాత ఏమన్నానంటే భూములు ఎట్లకెళ్ళి వచ్చినాయను, మీరు ఎందుకు చౌక సార్, భూములు ఎట్లకెళ్ళి వచ్చాయను. ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో ఆ పదవిలో సర్పంచ్ ఆయన చెప్పాలి, ఇప్పుడేమి ఉన్నాయో ఆయన చెప్పాలి. మా నాయన 100 ఎకరాలకు పైన భూమి సంపాదించాడు, 100 ఎకరాలకు పైన భూమి. ఇక్కడనే ఆయన మురళీధరుడు ఈ లూలేనే మా ఊరు పక్కనే ఉంటుంది. ఈ లూలేనే దాదాపు 70 ఎకరాల భూమి ఉంటుంది. ఇదంటే సర్వే నెంబర్ 108, 109, 110, 143 మల్లెడ్డి పొంద 70 ఎకరాల భూమి మాలుతున్నాయి. మా ఊళ్ళో 50 ఎకరాలకు పైన భూమి మా ఊళ్ళో ఉన్నది. సర్వే నెంబరు 2, 160, 142/24, 142/142/4, 142/29, 37 కొంత యాది రాకుండొచ్చు చెప్తే తెచ్చినాయి. ఇంకోటి వెంకటంబాయి ఉండేది 38, 44, 45, 46. కురువని బాయ్ ఉండేది మాకు. దాంట్లో 42, 110, 111/1, 111/2, 119 కుమరోళ్ళ తనకున్న 117, రేగడి 93, తుర్కోళ్ళ తనగా 136 సర్వే నెంబరు. తర్వాత మా నాయన చిన్న తర్వాత కూడా కొన్ని భూములు కొన్నాడు. అయితే మా నాయన సంపాదించి నాకు ఇచ్చిన దాంట్లో మా నాయన ఇచ్చడం కాక మా అమ్మ చెల్లెలు ఆవులేని ఉంటుంది. ఆమెకు పిల్లలు లేకపోతే తల ఎంత ఇచ్చింది, మాకు కూడా భూమి ఇచ్చింది. మా ఇద్దరు అన్నది 11 ఎకరాల భూమి ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన భూమిని కూడా నేను నిలుపుకోకుండా అమ్మినా అన్న అవన్నీ చెప్తా, ఎంత అమ్ముకున్నా నేను సంపాదించలే. మా నాయన వాళ్ళు ఇచ్చిన భూమి కన్నా వాళ్ళు ఇచ్చిన దాటే నేను అమ్ముకున్నా. నేను మా నాయన తెచ్చినాక ఒక గుంట భూమి కూడా లేదు, నేను ఎమ్మెల్యే అయినాక ఒక గుంట షార్నార్ ఒక గజం భూమి కూడా కొనలేదు. తెలుసుకొని షార్నార్ ఒక గజం భూమి కూడా నాకు నేను ఉంటే అడుగు తెలుసుకొని మీరు. మరి మీరు ఎట్లా కొనరో చెప్పాలి. మా నాయన భూములు కాక మీరు అక్కడ తెలుసుకుని మా చుట్టుముట్టు తండలల్లా ఊళ్ళల్లా అప్పుడు తినే ధాన్యం ఇచ్చేది, డబ్బులు కూడా ఇచ్చేది. నువ్వు ఒకసారి వసూలకు పోయేది, అది ధాన్యం వసూలకు పోతే చిదవ పండ్లు తినబెట్టేది అమ్మడు, పాలు చిదవుల పండు అట్లా ఇచ్చింది మా పరిస్థితి. మరి ఇదేందో నువ్వేందో చెప్పాలి. ఇట్లా మాట్లాడు వాళ్ళు ఏది మాట్లాడుతారు, వాళ్ళు మాట్లాడితే ఎన్నిసార్లు ఊపుకున్నాను చెప్పు, వాళ్ళు మాట్లాడితే ఎన్నిసార్లు ఊపుకున్నాను మేము అని. ఎప్పుడే మళ్ళీ ఏడాది తర్వాత ఆయన పోయేమన్నాడు చౌదగూడెం మండలం చేసిన నేను. గత ఎమ్మెల్యే
చెదగూడెంలో ఈ చెదగూడకి ఏం చేయలే అన్నాడు. ఆ విలేకరులను ఇచ్చిన మీరు కళ్ళతో చూస్తున్నా చెప్పిన చెదగూడెం ఏం చేయలే అన్నాడు. చెదగూడెం మండలం చేసిన కదా, చెదగూడెం ఊరు తీసుడు ఎట్లున్నాయి రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఎంత అందంగా ఉండదు చూడురి. ఒకటి చెదగూడానికి మండలం ఒక్కటే చెప్తున్నాయి కదా, తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పరిపాలించినాయి. ఎన్ని సబ్స్టేషన్లు అయినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఓటిచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఓటిచ్చింది. నేనే ఇచ్చినంటే 3 ఇచ్చిన, 3 శాంక్షన్ చేసిన, 2 కంప్లీట్ అయినాయి, 1 అవుతున్నాయి. ఇట్లా రోడ్లు అన్నారు. రోడ్లు లాల్పాల్ నుంచి సల్వేంద్రపల్లి కోటి, శరీర గణప నుంచి గాలిగూడ రోడ్లు ఉన్నాయి. కరెక్టే. మరి నేనేం చేసిన? ఏ ఊరికైనా రోడ్డు తప్పిందా? ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ముష్టిపల్లి నుంచి అయ్యవారిపల్లి చెప్పిన శారనాడీసి రోడ్ వేసిన అక్కడ రోడ్లే లేకున్నాయి. మళ్ళీ కొందరు నుంచి ఇక్కడ రోడ్లే చూలేవాళ్ళు, మళ్ళీ గుంజలపాడుకు రోడ్ వేయించిన. అదేవిధంగా లాల్పాల్ నుంచి షాబాద్కి వచ్చాడు రోడ్లు వేయించిన. ప్రతి ఊరికి రోడ్ వేయించిన. నిజమే. అట్లా అన్ని రంగాల ఎన్ని చెప్పాలి అన్ని వివరాలు చెప్పేసాడు. కరెక్టే సార్ మీరు అనేది. నేను దాపెట్టుకున్నది ఏంది, మాట్లాడింది ఏంటో చూడరాడు అయిపోయినా. అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో లెక్కలు చెప్పిన. ఇక మళ్ళీ అట్లే చేయనేయాలి, టైం వేయాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చిన మీకు అన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు చేస్తున్నారు. ఆ ఎంకన్నా కమిషన్ పోయిన కమిషన్ ఉన్నాడు, ఆయన అడుగు చెప్తాడు. ఎట్లా ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్తాడు. ఇక అది చెప్తే నేను చాలా చెప్తా. కానీ ఇప్పుడు మళ్ళీ నా సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్ పోతుంది. 2 సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు 2 సంవత్సరాల కింద ఇదే నారాయణ రెడ్డి చాలామంది పెద్ద మనిషి అప్పుడు లీడర్లు అంతా చెప్పేసా కాబట్టి వాళ్ళ ఇది క్లియర్ చెప్పారు. మేము సిద్ధము, మా ఎమ్మెల్యే గారు సిద్ధం. 1 రూపాయి కరప్షన్ చేసినా, ఎవరికేమైనా అన్యాయం చేసినా, పొరపాట్లు చేసినా, మీరు ఏ ఎంక్వైరీ చేయమంటే ఆ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేము సిద్ధం. ఇట్లా అన్నిటికీ మేము తయారని చెప్పిన. అప్పుడు చెప్తలే మళ్ళీ కాదు. అది కూడా చెప్తే క్లియర్ చెప్తా. ఒక్క చిన్న తప్పు ఏమంటే వాళ్ళు ఎవరు నా పాలోడు ఎవడా నాకు సంబంధం లేదు. వాడు వేరోడు, వాడికి సాయం చేయబోయినా అలా నా కిలాఫ్ ఎవడు యాదయ్య పాలోడు, వాడు నా యాదయ్య పోయి అడుగునేమో తప్పని. వాడికి సాయం చేయబోయినా వాళ్ళు జర అవన్నీ చాలాసేపు పెద్దవి. 1 ఎకరా పొలం అంతా పిల్ల అంతా ఎక్కువ నీకే చూస్తే అట్లా అన్న ఎందుకు ఆడతారు? వాళ్ళనన్న ఆయన ఎందుకు ఆడతారు? వాళ్ళు తప్పు ఒప్పు అలా చేసింది. కానీ అన్న తండ్రికి ఏం తప్పు చేయలే. కానీ కొద్దిగా అమ్ముకున్నాడు. వీడికే తక్కువ ఉండదు అంటే వీళ్ళ ఆస్తి కాదు, పెద్దలా ఇంకో చచ్చిపోయిన ఆస్తి. వాడెందుకు ఇస్తాడు అని వాంతికి మాట్లాడిన. నిజమావతం అసలు అప్పుడు వీళ్ళంతా ఇచ్చారు. చేసినా ఏ అన్యాయంగా సంపాదించినా 1 రూపాయి లంచం తీసుకున్నా చెప్పండి, మేము దానికి అన్ని ఏ దానికైనా సిద్ధం, ఏ చర్యకైనా సిద్ధం అని చెప్పాను. అప్పుడు చెప్తాను ఆ విషయాన్ని. అవన్నీ ఆధారాలతో యుక్తంగా చూపిస్తా. ఎవరు చేసే పనులకి ఎవరు టెంకాయలు కొడుతారు అవన్నీ తర్వాత చెప్తాం. ఇక ఆ విషయం ఎందుకంటే మళ్ళీ గ్యాప్ అయితే తక్కువ వస్తుంది, అసలు తక్కువ అవుతాయి కాబట్టి తర్వాత చెప్తాం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకేమంటే మీరు డౌట్ ఉంటే అడుగురి. 10 ఏళ్ళల్లో కమిషన్లు తిన్నారన్న. మీకు తెలుసు కమిషన్. నా జీవితంలో ఏ కమిషన్ తీసుకోలేదు. 1 రూపాయి కమిషన్ మొత్తాన్ని తీసుకోలేదు. మీరు తెలుసుకోండి మొత్తం. నేనేం భూమిలో పంచాలు పెట్టి తహసీల్ చేసి కమిషన్ తీసుకోలేదు. ఏ దందలు చేసి దందలు చేయలేదు. నా జీవితం అంతా వ్యవసాయం మీద. నా పోనిక దేవేద నా జీవితం అంతా వ్యవసాయం మీద. నిజం జర కొద్దిగా టైం అనుకోరు కదా. ఇగో ఇలా నా ఖాతా నెంబర్ కూడా చూసుకోండి మీరు. నాకు నెలకు 54,200 వస్తాయి. నాకు ఏ అలవాట్లు లేవు. వ్యవసాయం ఇన్కమ్ వస్తుంది. నాకు వేరే చెడు అలవాట్లు లేవు. మా ఇంట్లో వేయలేదు. మాకు డ్రైవర్ ఖర్చు, తిరిగే ఖర్చులు, ఎవరికైనా ఇంత సాయం చేద్దాం గదే ఖర్చులు. మొత్తం ఈ కాలం మొత్తంలో నా చరిత్ర మొత్తం అన్న. నా బ్యాంకులతో యుక్తం ఇస్తా. ఇంకా నాకు బినాములు ఉన్నా ఏమున్నా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. ఇంకోటి, నేను ఎన్నో పదవులు చేసిన. పటేల్ పట్వారి వ్యవస్థ అంటే ఏంటో మీకు ఆలోచన చూసుకోండి. మీరు ఆ వ్యవస్థ ఎటువంటి ఎన్టీ రామారావుకి ఎందుకు తీసేసి తెలుసుకోండి. మీరు పటేల్ పట్వారి చేసిన, ఎంతోమందికి భూములు చేసిన.
ఎన్ని భూములో తెలుసుకోరు, ఎంతోమంది భూములు చేసిన. ఒక్కడన్నా ₹1 లంచం ఇచ్చిండా? బాగా తెలుసుకొని, ఒక్కడన్నా ₹1 లంచం ఇచ్చిండా ఆయన భూమి చేసి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వాడు ఆయన బస్సు లేకుండా మా సర్వీస్ ఉండే, సర్వీస్ కిరాయి బస్సు పెట్టుకొని సర్వీస్ ఎక్కిండా ఆడు. తెలుసుకోండి, ఏమైనా తెలుసుకోండి. ₹1 లంచం ఇచ్చిండా? ఆయన బస్ కిరాయి వాడు పెట్టుకొని ఎక్కిండా? నేను పెట్టినా వాడు పెట్టుకొని తెలుసుకుని అది కూడా. మరి ఎట్లా అంటే అది నా జీవితం అట్లా గడిపి అట్లా చేసి నేను ఎంత నష్టం వేసాను. అదేవిధంగా వ్యవస్థ అట్లా నేను ఎంపీపీ చేసిన, జెడ్పీటీసీ చేసిన, ఎమ్మెల్యే చేసిన. ఇవ్వడానికి చెప్తాడు, అవినీతి అయితే అయితే ఆఫీసర్లు చెప్తాడు, అధికారులు చెప్తారు, అటెండర్లు చెప్తారు, ఎవరైనా చెప్తారు కదా. చేసింది ఎవరికైనా తెలుకుంటుందా? ఇచ్చినోడని చెప్తాడు కదా. ఇంత వేల జనాభాలో, లక్షల జనాభాలో ఎవరైనా చెప్తాడు, ఎన్నో పనులు చేసి తెలుసుకోండి మీరు చెప్తాడు కదా. అట్లేందుకు అటెండర్లను నియమించాను నేను, ఎంపీకి అధికారం నుండి నింపించిన. కొంతమంది చచ్చిపోవచ్చు. ఇప్పుడు మొన్ననే అయ్యప్ప కాలనీ పోయిన శివలింగం రిటైర్ షార్నర్ని ప్రభులింగం ఆయన పోయి అడుగురు, మీరే విలేకరులు పోయి కానీ ఈయన చింతగూడ పల్లినాడు. తర్వాత వాడిని అడుగు, నీతి ఏందో దా చెప్తాడు. అటెండర్ అంతా అందరికి కూడా అటెండర్లకు, కానీ వాడు బతుకున్నాడు కూడా వాడిని అడుగురు. ఎంత నీతిగా ఉన్నా మనం ఎట్లా అపాయింట్మెంట్ చేసామో అడుగురు. టీచర్లు కూడా కొంతమంది నేను జిల్లా పరిషత్ చేసి కూడా టీచర్ పోస్ట్ ఇచ్చిన వాళ్ళను అడుగురు ₹1 తగినట్టు. ఇంకా టీచర్లకు అన్ని సంగతులు గుర్తుంటాయి కదా. ఎల్టీసీగా వచ్చినప్పుడు అవి ఎంపీపీకి అంత అది కమిషన్ ఇస్తారు కదా, వాళ్ళని తెలుసుకోండి. ₹1 ఇట్లా ఇవ్వడానికి ఇచ్చిరా అని తీసుకున్నట్టు చెప్తారు కదా ఎవరన్నా, అధికారులు చెప్తారు కదా అందరూ. అట్లేందుకమ్మా, అంతేందుకు అట్లా అధికారులని చెప్తారు, ఇచ్చినోడని చెప్తాడు. ఇంతమంది ఎవడని చెప్పుకుంటూ పోడు. నా తాన పిఏలు ఉన్నారు, గమనించండి, పిఏలు ఉన్నారు, గన్మెన్లు ఉండరు. వాళ్ళనే చెప్తారు కదా. నా దగ్గర చేసిన గన్మెన్లే నీ దగ్గర ఉండరు, నా దగ్గర చేసిన పిఏ నీ దగ్గరనే ఉండడు, పిఏ ఉండడు. ఆయన తెలుసుకోవాలి, నన్ను తెలుసుకో. ఆయన ₹1 అంత లంచం తీసుకుని తెలుసుకునొచ్చు కదా. ఒక మీద అనేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను కొడుకులు సంపాదించిన అంటారు, కొడుకులు సంపాదించి అంటారు కదా. కొడుకులు కాదు, నా భార్య కానీ ఎవరే కానీ ఇదే కానీ. నేను వాళ్ళకి ₹1 ఇచ్చిన, వాళ్ళ రియల్ ఎస్టేట్ చేయమని చెప్పిన. చిన్న ఆయనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, భార్య భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ అత్తగారు మంచిగా ఆయన చేసుకుంటుంది అందరూ. పెద్ద ఆయన ఎమ్మెల్యే కాకుండా నేను జడ్పీటీసీ అప్పుడే హైదరాబాద్లో షాప్ బిజినెస్ చేసిండు కోటిలా, దాంట్లో లాభం వచ్చింది. అప్పుడే హైదరాబాద్లో 2 ఇల్లు కొన్నాడు. ఇప్పుడున్న ఏది కర్మన్ గారి దగ్గర ఇల్లు ఒకటి ఆడ అందరికీ తెలుసా, నన్ను తెలుసా, ఆడ ఎమ్మెల్యే అప్పుడే కొన్నాడు ఆయన, ఎమ్మెల్యే కాకముందు వెండి దగ్గర భూమిలో బేరం అప్పుడే. ఒకసారి చెప్పున్నా, నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు ప్రజాతానికి పోయి భూములు అమ్మకుండా బొమ్మలు అమ్మకుండా అని బాగా చెప్పి నేను ప్రచారం చేసి. ఒకసారి నేను బాయికాడున్నా, ఇక్కడ ఇల్లు మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఆ నుంచి మేము పైసలు ఇసుకామే బాగా ఏ పనులైనా మా దానికోసం. ఈనాడు వచ్చి ఇక్కడ వచ్చి ఇంటికి వస్తే ఆడిపోతే ఇంటికి ఏం రా నా తానికి వచ్చేటోళ్ళు మీరు ఎందుకు వచ్చిన పని అంటే రవిపేట తానికి వచ్చేవాడు. ఎందుకంటే భూములు అంతా చాలా ఇచ్చిన వాళ్ళని భూములు అమ్మకుండా మీరు ఏం చేయకుండా సార్ కంపల్సరీ పెడితే అమ్ముకొని కట్టెలు అమ్ముకొని పోతే మీ దగ్గర జేబీ దారికి ఉంటుంది, ఆడ బత్తరా అని తిట్టి వెళ్ళగొట్టినా. ఎక్కడ వాళ్ళు వెళ్ళకుండా నాకు తెలియకుండా మెసేజ్ అయిపోయా. అట్లా నేను తిట్టినా, వాళ్ళకి ఏమైనా భూమి అమ్మని చెప్పినా, వాళ్ళకి సపోర్ట్ చేసినా. ఏమైనా తప్పు చేసి కోర్టుకు కేసులు వేసుకోండి, వద్దాను తప్పులు చేసి ఉంటే వాళ్ళకి ఇట్లా నేను దానికి వద్దంటే అనాలి. ఈ జాగ కూడా ఎమ్మెల్యే కాకపోయినా ఈ జాగ కూడా ఆయన మా కొడుకు ఉన్నది. ఇది ఎమ్మెల్యే కాకముందు సంగతి, ఇప్పుడు కూడా ఇంకా ఎమ్మెల్యే అయినా కొనలే. ఎమ్మెల్యే పదవి ఉపయోగించి నేను దానికి ఒత్తాసు పలితే ఏ ఆఫీస్ కన్నా మా వాళ్ళకి సాయం చేయమని చెప్తే ఎవరికైనా చెప్తే అది తప్పట్టుది. ఎవరో ఆఫీసర్ రమ్మని అంతేందుకు మీరు చెప్పున్నా, నా వాస్తవం చెప్పిన పిఎల్ని అడుగురి. నా కొడుకులు వచ్చి నా తమను మాట్లాడతారో తెలుసుకోండి, వాస్తవం తెలుసుకోండి. నా కొడుకులు వచ్చి నా ముందర మాట్లాడతాడు, గిదాన్ని అడుగుతారా తెలుసుకోండి మీరు. నా పెద్ద కొడుకు ఎంపీ పిన్నాడు, ఆయనకు పనులు కావాలి మండలంలో. ఇప్పుడు వెంకటేష్ అని ఇప్పుడు లచ్చన గారు ఏమంటారు లక్ష్మారెడ్డి గారు ఆయన తన సాయం తెలుసు.
వాళ్ళకే చిట్టించి నా ముందర అడగపోయింది. వాళ్ళని బతిలాడారు గీజేపీ అని. ఇప్పుడు తెలుసుకొని నా ముందర వచ్చి అడుగుతారా వాళ్ళు. నేనేమైనా తప్పని నేను ప్రోత్సహిస్తానో మీరు తెలుసుకొని. మరి అందరు బిజినెస్ చేస్తే వాళ్ళు చేసినారు తప్ప, వాళ్ళు చేసుకుంటే తప్ప, తప్పుంటే కేసులు పెట్టింది. అందరు చేసుకునొచ్చు, వాళ్ళు చేసుకోవద్దా? నేను చేసుకోమని నేను చెప్పలే, ఎందుకంటే నేను వ్యతిరేకం కాబట్టి చెప్పలేను. రియల్ ఎస్టేట్ కూడా నేను వ్యతిరేకం, ఎందుకంటే భూములు పేలైపోతాను. కానీ వాళ్ళు చేసుకుంటారు, చేసుకుంటే దాని తప్పులుంటే కేసులు వేయించండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అది నేను ఈ సబ్జెక్టు నాకు ఎందుకంటే నా అసలు ఇది తక్కువ రాస్తారు, అందుకొరకు ఇంకా నువ్వుసారి మీటింగ్ పెట్టురి. గత 60 ఏళ్ళల్లో అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా గత 60 ఏళ్ళల్లో ఎన్ని పనులు అయినాయి, 10 ఏళ్ళలో ఎన్ని పని అయినాయో చూసుకోండి. నేను చూపిస్తాను, కాగితాలు చేసి చూపిస్తాను. డెవలప్ గత 60 ఏళ్ళలో దీనికే సరే దీంతో సరిపోతలేదు. గత 60 ఏళ్ళు ఎన్ని పనులు అయినాయి, 10 ఏళ్ళు ఎన్ని పని, 9.5 ఏళ్ళలో ఎన్ని పనులు అయినాయి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా. అదేవిధంగా ఎన్ని మంజూరు చేసినాం, ఎన్ని క్యాన్సల్ చెప్పినా క్యాన్సల్ కానీ మేమే చేసిన ఎట్లా టెంకాయలు కొట్టి అవన్నీ ఆ డీటెయిల్స్ మొత్తం వేరే చెప్తాయి. అవి ప్రయాగం దయచేసి